నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో రోడ్ షో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రఘునందన్ రావును మండల బీజేపీ నాయకులు, మహిళలు డోలు, చప్పుళ్ళు, కోలాట ఆటపాటల మధ్య మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు దొందే అన్నారు. రేవంత్ రెడ్డి, హరీష్ రావులు పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నందున దొంగ నాటకానికి తెరలేపడం, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకు చీకట్లో రాజీనామా అనే కొత్త నాటకానికి వెలుగులోకి తీసుకొస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలను మర్చిపోయి ఆగస్టు 15న రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానడం సిగ్గుచేటన్నారు. రైతుల పక్షాన ఉండే కాంగ్రెస్ పార్టీ జనవరిలోనే రుణమాఫీ చేయొచ్చు కదా, ఆగస్టు 15 ఎందుకు డెడ్లైన్ విధించారని ప్రశ్నించారు. ఈ రుణమాఫీ కోసం ఏడుపాయల దుర్గామాత మీద ప్రమాణం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 10 సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్ పార్టీలో ఆర్థిక శాఖ మంత్రిగా విధుల్లో కొనసాగిన హరీష్ రావు రుణమాఫీ గురించి ఎందుకు ఆలోచించలేదన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలను బొందపెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భారతదేశం అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలంటే కేవలం నరేంద్ర మోడీతోనే సాధ్యమని, రానున్న పార్లమెంటు ఎన్నికలలో నరేంద్ర మోడీ బలపరిచిన అభ్యర్థి రఘునందన్ రావుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేశారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్, జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, మండలాధ్యక్షులు చంద్రశేఖర్, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీనివాస్, తీగల శ్రీనివాస్ గౌడ్, శంకర్ గౌడ్, రాజిరెడ్డి, నరేష్, మహంకాళి, బీజేవైఎం ప్రశాంత్ గౌడ్, ఆకుల రమేష్, శంకర్, నవీన్, నీలం, తిరుపతి, సంజీవులు, జాల పోచయ్య, జీపీ స్వామి, గెలిగంటి బాబు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు ఈ బూత్ కమిటీ అధ్యక్షుడు సోదరుడు పోచన్న గారు, రమేష్ గారు, గౌరవనీయులు మొన్న రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగిన సందర్భంగా అసెంబ్లీకి పోటీ చేసినటువంటి మిత్రుడు సోదరుడు విజయ్ కుమార్ ముదిరాజు గారు, జిల్లా భారతీయ జనతా పార్టీ రథసారథి సోదరుడు గౌరవనీయులు గడ్డం శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, పొద్దుగల అనుకొని వస్తే మంచిగా పట్టపగటిలు కొట్టినట్టు ఎండ కొడుతున్నా ఇంత గొప్పగా స్వాగతం పలికినటువంటి మా నిజాంపేట గ్రామ అక్కాచెల్లెళ్ళకి, అన్నాదమ్ములకి, మండల అన్నాదమ్ములకి, అక్కాచెల్లెళ్ళకి, నిజాంపేట మండల అన్నాదమ్ములకి, అక్కాచెల్లెళ్ళకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. భార్య ఆయన ఇద్దరు పోయి కేసీఆర్ కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీ అయిండు 20-21 సంవత్సరాల. ఇక లేడున్నాం మనం 20-24 ఉన్నాం. 3 ఏళ్ళు అయింది వెంకటరామరెడ్డి ఎమ్మెల్సీ. ఎవరైనా నిజాంపేటలో ఎవరికైనా కష్టం ఉండి వచ్చి ఓ గరీబ్ వాళ్ళు పెళ్లి చేసుకుంటే పుస్తబట్టలు ఇచ్చిండా? ఎవరైనా పేదవాళ్ళు చచ్చిపోతే వెంకటరామరెడ్డి వచ్చి పలకరించిండా? ఎవరైనా తమ్ముడు చదువుకుంటా అంటే తీసుకుపోయి పట్టణంలో కాలేజీలో చేర్చిండా? మరి 3 ఏళ్ళకు 3 రూపాయలు ఖర్చు పెట్టలే వెంకటరామరెడ్డి. ఇప్పుడు వచ్చి 100 కోట్లు ఇస్తా అంటుడు. ఎన్ని? హరీష్కు 100 ఇచ్చిండు, పద్మకు 10 ఇచ్చిండు, కేసీఆర్కు 1000 ఇచ్చిండు. మధ్యలో మనకు అప్పుడప్పుడు ఇంత పైసలు ఇస్తారట, ఓట్లు అప్పుడు ఇస్తారటనా? మొన్న హరీష్ రావు కూడా కదా పైసలు మంచి గెలిచి వచ్చిండు. ఇప్పుడు కూడా లేవనుకుంటారంటే మా నిజాంపేట వాళ్ళు గరీబ్ వాళ్ళు ఉన్నారు, మెడలో మాసం బంగారం లేదు, 1000-2000 అయితే ఓట్లు వేస్తారు అనుకుంటారు. వేస్తారా కారుకి?
ఎత్తరా 10 ఏళ్ళు చూసినవా లేదా? కాల్స్గా తిన్నారా లేరా? నీకు బంగ్లా ఉన్నది, పింఛను కట్టు. నీ కొడుకు కారోబారి, పింఛను కట్టు. నీకు పెంకుటిల్లు మంచిగా ఉన్నది, పింఛను కట్టు. నీ కొడుకు మోటార్ సైకిల్ మీద తిరుగుతుండు, పింఛను కట్టు అన్నాడు అనలేదా? మరి మనం వాళ్ళకి కటింగ్ పెట్టినాం. కటింగ్ పెడితే కేసీఆర్ బయలుదేరిండు. నేను చాలా మంచోని ఉంటి, మళ్ళీ ఒక తాప చూడు. ఈ తాప చూస్తే కేసీఆర్కి ఏం రాదు. కారు కోటైతే కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు, హరీష్ రావు ఏం మంత్రి కాడు. అందుకని దయచేసి కారు పని అయిపోయింది, యాక్సిడెంట్ అయింది, స్క్రాప్ అయింది, తుక్కు రేగిపోయింది కారుకి. ఇంకా కారు గెలిచేది లేదు, కారు షెడ్కి వెళ్ళి మళ్ళీ వచ్చేది లేదు. ఇక చెయ్యినైతే మొన్ననే చూద్దాం 5 నెలల కింద 2004 కాలే, 5,000 15,000 కాలే, 2 లక్షలు మాఫీ రాలే. ఆయన ఇంకా ముఖ్యమంత్రి అయినా అనుకుంటలేడు రేవంత్ రెడ్డి. ఒకటే తరీక బూతులు తిడుతూ ఉన్నాడు, లొల్లి పెడతా ఉన్నాడు, గాయి చేసి మాటలు తిట్టుడు తప్ప 2 మంచి పనులు చేస్తలేడు. అందుకని దయచేసి ఒక్కసారి ఆలోచించుని. ఎలక్షన్ కూడా అయిపోతుంది కదా, జూన్లో చేయాలన్నా వద్దా? వానలు పడి కొత్త పంట రైతు మొదలు పెడతాడా పెట్టాడా? వానాకాలం రాగానే వ్యవసాయం మళ్ళీ మొదలు పెడతామా పెట్టామా? మరి జూన్లో ఇయ్యాడట, ఆగస్టులో ఇస్తా అని అబద్ధం ఆడుతూ ఉన్నాడు. గట్టకెక్కింది కాంగ్రెస్ పార్టీ. మొన్న మీరందరూ ఏదో కోపంతో కారోళ్ళు మంచిగా చేస్తలేరని కేసీఆర్ని ఇంటికి పంపించి ఎర్రగా బుర్రగా ఉన్నాడని రేవంత్ రెడ్డిని తెచ్చుకున్నారు. ఈయన ఏం చేసిండు? 2-4 కాలే, 2 లక్షలు కాలే. ఇంకో మాట చెప్పిండు, మా ఆడబిడ్డలందరికీ మనిషికి 2,500 ఇస్తా అన్నాడు. మీరంతా మా మహాలక్ష్మిలో ఉన్నారు, మా చెల్లెలు మంచాలు నమ్మి నానవద్దు. ఏమైంది చెల్లె? 2,500 వచ్చినాయా? ఒక్క చెల్లెకని వచ్చిందా? ఏమొచ్చింది మరి? బస్సులో ఫ్రీగా సీట్ వస్తే కొట్టుకుంటారు ఆలుమొగలు లోపల కూర్చొని. ఇవాళ పొద్దుగాల ఉప్పల్లో 2 ఆలుమొగలు కొట్టుకుంటే తలకాయ వలిగిపోయిందంట. ఇగో ఇది రేవంత్ రెడ్డి చేసిన పంచాయతీ. ఇంకో మాట అన్నాడు, కేసీఆర్ ఉంటే 5,000 వస్తాయి, కేసీఆర్ పోతే నేను 15,000 ఇస్తా అన్నాడు. ఎన్ని ఇస్తా అన్నాడు? కేసీఆర్ ఉంటే 5,000 రైతు బంధు వస్తుంది, కేసీఆర్ పోతే 15,000 వస్తుంది అన్నాడు. ఏం కాదు, హనుమంతుడు వచ్చిండు పైన కూర్చొని మనల్ని ఆశీర్వదిస్తుండు. ఏమన్నాడు? రాములారి గుడి కట్టినాం కాబట్టి, రాములారి గుడి కట్టిన వాళ్ళు ఎట్లున్నారు? ఏమైనా ఎండ దెబ్బ కొడుతుందా వాళ్ళకి మంచుకున్నారా అని పైకి అంజన్న మనల్ని ఆశీర్వదించేందుకు వచ్చిండు. అంతేనా? అందుకని మా అక్క వెళ్ళాలని చల్లగా నీడ గురించి రామభక్తుని, రాముని పేరు పెట్టుకున్నాన్ని రఘునందనుని కాబట్టి ఏం కాదు అక్క, మీరు నీడకుండరు, మేము ఎండకుండామని మాట్లాడుతున్నాం. మా సీనియర్లో నేను ఇద్దరం ఒకటే రంగు ఉన్నాం. ఏమన్నా రంగు కోర్స్ అయితే మీ విజయ్ కోర్స్ అవుతుంది, జర ఎర్రగున్నా నల్లగా అవుతాడేమో విజయ్, కానీ మాకైతే గ్యారంటీ రంగు ఏం కాదు. ఇక మీ బీజేపీ వాళ్ళు ఏం చేసిరో అని అడుగుతున్నారు కొంతమంది. అక్క పూర్తిగా కొడుకు రఘునందన్ ఆశీర్వదిద్దామని వచ్చిన మా వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్సమాంజలి తెలియజేస్తా ఉన్నాం. పొద్దుగాల 9కే కదా మీటింగ్ సల్ల కూడా అయిపోతుంది అనుకుంటే ఎండ మాత్రం పట్టపగలు 2 గంటలకు కొట్టినట్టు 40 డిగ్రీలు కొడుతుంది. అయినా మా అవ్వలు ఇంత ఓపికగా నడిచిరంటే ఎవరు గెలుస్తారని అర్థం? ఎవరు గెలుస్తారు? ఏ గుర్తు గెలుస్తుంది? ఒకసారి గట్టిగా చెప్తే 5 నిమిషాలు ఇంటికోవచ్చు. మా అక్క చెల్లెళ్ళకి అందరికి ఇష్టమైంది ఏంది? మీ అమ్మగారి ఇంటికి పోవాలన్నా, మీ అత్తగారి ఇంటికి పోవాలన్నా, పండుగ వచ్చినా స్నానం చేసి తల నిండి ఏం పెడతారు? మరి ఓటు దేనికి వేస్తారు? చెయ్యికి అయితే మొండి చెయ్యి చూపించింది చెయ్యి. మొన్న ఏమన్నాడు రేవంత్ రెడ్డి? పెద్ద కొడుకు 2,000 ఇస్తున్నాడు, ఇంటికి ఒక్కరికే ఇస్తున్నాడు, సాల్తలేవు. నన్ను చూడు ఎర్రగా బుర్రగా మంచిగా ఉన్నా, నన్ను గెలిపిస్తే ఇంట్లో ముసలాయనకి ఇస్తా, ముసలవ్వకి ఇస్తా, ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఎంత ఇస్తావు అంటే 4,000 ఇస్తా అన్నాడు. అన్నాడా లేదమ్మా? అన్నాడా లేదా? నమ్మి దేనికి వేసినాం? చెయ్యికి వేసినాం. గెలిచి గద్దెనెక్కినాక చెయ్యి ఏం చెప్తుంది? ఏం పెడుతుంది? నెత్తి మీద భస్మాసుర హస్తం పెట్టినట్టు పెడుతుంది. అంతేనా? ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ? రేవంత్ రెడ్డి గారు 4,000 ఇస్తున్నా? అమ్మ ఎవరికైనా 4,000 పింఛన్ వస్తే చేతెత్తాలి. ఎవరికైనా వస్తుందా? ఒక్కరికి వస్తలేదు కదా. ఎన్ని రోజులు రేవంత్ ఊరికి 10 లక్షలు ఇచ్చింది ఎవరంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తప్ప ఇంకొకరు కాదు. ఇంటి ముంగట బాత్రూమ్ ఇత్తిమి, నడిచేటందుకు సీసీ రోడ్ ఇత్తిమి. కాంగ్రెస్ వాడు 3,000 అమ్మితే ఎల్ఈడి బుగ్గను 170 రూపాయలకు తెత్తిమి. అవ్వ కరోనా వచ్చి కష్టం వచ్చిందంటే 3 పూటలు బువ్వ తినేటందుకు, కారం మెతుకులో పచ్చి పులుసు వేసుకొని తినేటందుకు మనిషికి 5 కిలోల బియ్యం ఇత్తిమి.
ఎండ కొడుతుంది బిడ్డ అంటే ఊర్లో చెట్లు పెట్టురని చెట్టుకు పైసలు ఇత్తిమి, చెట్టుకు నీళ్లు పోస్ట్ ఆయనకు పైసలు ఇత్తిమి. ఆఖరికి రైతులందరూ కూర్చొని మీటింగ్ పెట్టుకున్నందుకు రైతు వేదికలు కూడా కట్టించింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అంతా అయిపోయినాక ఊరవతల పెట్టడానికి ఇచ్చే వైకుంఠ ధామానికి కూడా 10 లక్షలు ఇచ్చింది. ఇన్ని చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ ఒక్క చేప ఏమడుగుతుండు మోడీ గారు? ఒక్కసారి కేసీఆర్కి ఎత్తిరి, 2 సార్లు ఎత్తిరి, రేవంత్ రెడ్డికి ఎత్తిరి. ఇప్పుడు మీరు కేసీఆర్కి ఎత్తే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ అవుతాడా? కేసీఆర్ పార్టీకేలో ఒక ఆయన పోటీ చేస్తుండు. ఆయన పేరు వెంకట్రామరెడ్డి. ఏం పేరు? కలెక్టర్ ఉండే సిద్దిపేటకి. అందరినీ పోలీసు వాళ్ళని పెట్టి రాత్రిపూట ఊర్లు కాల్ చేపించిండు. 3 ఏళ్ళ కేసీఆర్ కాళ్ళు మొక్కితే ఎమ్మెల్సీ అయిన ఆయన. 3 ఏళ్ల కింద కేసీఆర్ కాళ్ళు మొక్కి వెంకట్రామరెడ్డి అనేటి ఆయన ఎమ్మెల్సీ అయ్యిండు కలెక్టర్కి వెళ్ళి. 3 ఏళ్లకు వాళ్ళు ఏం చేసిండని మనం అడగాలి. ఎప్పుడైనా నిజాంపేటకి వచ్చిండా వెంకట్రామరెడ్డి? చంద్రశేఖరరావు వచ్చిండా? చంద్రబాబు నాయుడు అని ఒకసారి బస్ వేసుకొని వస్తే బడా బడా బండరాలతో కొట్టినాం కానీ కేసీఆర్ అనేటి ఆయన వచ్చిండా? 10 ఏళ్ళల్లో వచ్చిండా? మరి ఎందుకు గెలిచినమే? 10 ఏళ్ళకు సారు కారు సారు కారు హరీష్ అన్న 6 అడుగులు పద్మక్క బతుకమ్మ అంటివి. పద్మక్క పట్నంలో బంగ్లా కట్టుకునే మనకు డబుల్ బెడ్రూమ్లు అయితే రాకపోయి. వెంకట్రామరెడ్డి చెప్తున్నాడు, నన్ను గెలిపిరి 100 కోట్లు ఇస్తా మీకు అంటుండు. ఎంత ఇస్తా అంటుండు? 100 కోట్లు. అక్క ఆయన ఇయ్యాల రాలే రాజకీయాలే కొత్తగా అక్క. ఆయన లేకపోతే మొత్తం నన్ను మర్చిపోతారేమో అని మళ్ళీ గిట్లే బస్ వేసుకొని వెళ్ళి నన్ను చూడురు, నేను మంచిగా చేసినా నేను మీ తరఫున కొట్లాడుతా అంటున్నాడు. మరి మా తరఫున కొట్లాడేది ఉంటే కేసీఆర్ నీ బిడ్డ గరీబ్ వాళ్ళకి పైసలు ఇప్పియాలి, కానీ ఢిల్లీకి పోయి 100 కోట్లు ఎట్లా తెచ్చుకుందని అడగాలా వద్దా మనం? అని బెదిరించిందట కంపెనీ వాడిని. వారి 100 కోట్లు ఇస్తే నువ్వు హైదరాబాద్లో ఉంటావు, 100 కోట్లు ఇవ్వకపోతే నేను హైదరాబాద్కి వెళ్ళగొడతా అని బెదిరించిందంట. అందుకని ఒక్కసారి దయచేసి ఆలోచించాలి. బతుకమ్మ ఆడిపిస్తుంది కవితమ్మ, మా తెలంగాణ ఆడబిడ్డ అనుకుంటే బతుకమ్మ పక్కకు పెట్టి సారా దుకాణం ముంగట పెట్టింది. ఇక రేవంత్ రెడ్డి సార్ అయితే నోటికి ఏదొస్తేనే మాట్లాడతాడు. ఏమన్నాడు? నవంబర్లో జరాగవ పైకి నేను కిందికో మాట చెప్పిండు, మా రైతు సోదరులందరికీ ఓ మాట చెప్పిండు. ఏమన్నాడు? నవంబర్ నెలలో మీరు రైతు రుణమాఫీ చేసుకుంటే 1,00,000 రూపాయలే లోన్ మాఫీ అవుతుంది. ఒకవేళ ఎవరన్నా లోన్ కడితే బ్యాంకుకు అర్జెంటుగా 2 లక్షలు తెచ్చుకోరు అని చెప్పిండు. ఎన్ని తెచ్చుకోమన్నాడు? తెచ్చుకున్నారా నిజాంపేటలో? ఎవరన్నా నమ్మలే కదా ఆయనను. సరే, కొందరు అమాయకులు నాసంటి వాళ్ళు నమ్మిరు, పోయి 2 లక్షలు తెచ్చుకున్నారు. ఏమన్నాడు? డిసెంబర్ 9వ తారీఖు రోజు నేను ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి కాగానే మీకు 2 లక్షల రూపాయల లోన్ మాఫీ చేస్తా అన్నాడు. అయిందా ఎవరికైనా లోన్ మాఫీ? అయిందా లోన్ మాఫీ? మొన్న మెదక్ వచ్చి చెప్తున్నాడు, ఆ 7 పాయల దుర్గమ్మ మీద ఒట్టేసుకుంటున్నా నేను ఆగస్టులో చేస్తా అంటున్నాడు. ఎప్పుడు? గెలిచినాక 9 నెలలకు ఆగస్టులో చేస్తా అని చెప్తున్నాడు. ఇవాళ ఎందుకు చేయడమ్మా? సరే, ఇవాళ ఎలక్షన్ కూడా ఉందని నేను రాజీనామా చేయాలా, నువ్వు రాజీనామా చేయాలనేటువంటి నయా నాటకానికి తెరలేకూడదు తప్ప వీళ్ళిద్దరూ రాజీనామా చేసేటోళ్ళు కాదు, వీళ్ళిద్దరూ పని చేసేటోళ్ళు కాదు. ఎందుకంటే 5 సంవత్సరాలు అధికారంలో ఉండి 1,00,000 రూపాయల రుణమాఫీ చేయడం చేతగాని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నట్టు ఆయన 2 లక్షలు మాఫీ చేస్తావా, మాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అని రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతూ మీడియా అటెన్షన్ అంతా వాళ్ళిద్దరి మీదనే ఉండేలాగా ఒక కుట్రని కుతంత్రాన్ని వండుతున్నారు తప్ప ఇందులో వాస్తవం ఏం లేదు. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయడం చేతగాని ఆర్థిక మంత్రి హరీష్ రెడ్డి 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పి తోడలు కొడుతున్నాడు. సిగ్గుండాలే మాట్లాడుతుంది. అందరి తింటే ఎవడు కూడా ఇట్లా మాట్లాడాడు. అంతకుముందు 5 ఏళ్ళ అధికారులు ఉంటారు, తర్వాత 5 ఏళ్ళ అధికారులు ఉంటారు. స్వయాన ఆయన్నే ఆర్థిక మంత్రి రేపు గన్ పార్క్ కాడికి వస్తే రాజీనామా పత్రం తీసుకొని వస్తా అంటున్నాడు. ఎందుకు మరి? నువ్వు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు చేయలేకపోయినందుకు నువ్వు నీ మామ రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకొని ఫామ్ హౌస్లు ఇద్దరు వ్యవసాయం చేసుకుంటే మంచిగుంటుంది అనేది భారతీయ జనతా పార్టీ సూచిస్తుంది. దానికి ఇక నౌటంకి వేశారు. రేవంత్ తిట్టినట్టు హరీష్ ఏడిచినట్టు. ఇదంతా స్కెచ్ ఎప్పుడు వేసారంటే 19 మార్చి రోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వస్తూ విమానంలో ఇద్దరు కూర్చొని బిజినెస్ క్లాసులో మాట్లాడుకొని దొంగ చీకటి ఒకనైనట్టు రేవంత్ రెడ్డి హరీష్ రావులు ఇద్దరు కలిసి రోజు వాళ్ళిద్దరికీ ఏదో ఉండాలని చెప్పి చేసేటువంటి కుట్ర చేస్తున్నాడు. ఆ కేటీఆర్ అనే కనుక మీద అర్థం కాదు. ఆయన అమ్మాయి కూడా మెడల్ తోట నాకు తెలియదు. బాగా ఎగిరెగిరి పడుతున్నాడు, మీడియాలో ప్లేస్ ఎత్తుకపోతున్నాడు, మామకు ఆయనకు జాగ రాకుండా చూస్తున్నాడు అనేది ఆయనకు తెలియదు.
తెలిసే లోపల టీఆర్ఎస్ బీఆర్ఎస్ అది, బీఆర్ఎస్ సిఆర్ఎస్ అవుతుంది. హరీష్ రావు కొత్త పార్టీ పెట్టుకొని వెళ్ళిపోతాడేమో, జాగ్రత్త పడాలి కేటీఆర్. హరీష్ రావు పంచాయతీ అంతా పేపర్లో ఫస్ట్ పేజీలో వచ్చే పంచాయతీ తప్ప ఇంకొకటి కాదు. 5 ఏళ్ళు మేము అధికారం నుండి ₹1,00,000 రుణమాఫీ చేయకపోయినాం, తప్పైందని 20 అమరవీరుల స్తూపం కట్టి ముక్కునాళ్ళకి రాయి. ఆ తర్వాత రేవంత్ రెడ్డిని సవాల్ చేయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటై భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలలో ఒక రకమైనటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారేమో అనేటువంటి అనుమానాన్ని నేను తీవ్రంగా వ్యక్తం చేస్తూ ఉన్నా. అందుకనే హరీష్ అనేటోడు మాట్లాడేందుకే వరకు వస్తాడు తప్ప చేతలలో ఏం చేత కాదు. అయితే 5 ఏళ్లలో చేసేటోడు, 5 ఏళ్లలో చేయనోడు 5 నెలలు కాకముందే ఎగిరెగిరి పడుతున్నాడు. ఎందుకంటే ఇద్దరు బదులుకొని వచ్చి, రేవంత్ రెడ్డి హరీష్ ఇద్దరు బదులుకొని వచ్చి మిగతా విషయాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు వీళ్ళిద్దరు ఆడుతున్నటువంటి నయా నాటకంగా భారతీయ జనతా పార్టీ దీన్ని భావిస్తాము. రోజు రోజుకు మెదక్ పార్లమెంటు పరిధిలో భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక ఇదంతా జరుగుతున్నటువంటి కుట్ర తప్ప ఇంకొకటి కాదు. ముస్లిం రిజర్వేషన్ల పట్ల భారతీయ జనతా పార్టీ ఒకటి మాత్రమే క్రిస్టల్ క్లియర్గా ఉంది. కాంగ్రెస్ స్టాండు, బీఆర్ఎస్ స్టాండు, రెండింటి స్టాండు ఒకటే. కాంగ్రెస్ది బీఆర్ఎస్ది ముస్లిం రిజర్వేషన్ల పట్ల విడదీయాలన్నటువంటి బంధం. భారతీయ జనతా పార్టీ ఓబీసీల కోసం, అగ్రవర్ణ పేదల కోసం రిజర్వేషన్లు ఉండాలని కోరుకుంటున్న పార్టీ మాదైతే, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కలిసి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని పొద్దున్న లేస్తే చాట్ల తౌడు వచ్చి కుక్కల కొట్లాట పెట్టినట్టు అరుస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ 2 టర్ములు అధికారంలోకి వచ్చింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. అబ్సల్యూట్ మెజారిటీ ఉంది, మాకు 2/3 ముఖ్యమంత్రుల మెజారిటీ ఉంది. కానీ ఏ రోజు కూడా మేము రాజ్యాంగం గురించి మారుస్తామనే మాట మా నోటి నుంచి రాలేదు. కొత్త నాటకాన్ని ఎత్తుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతగాక కాంగ్రెస్ అంటేనే నయవంచన అని ప్రజలు అంటుంటే గాంధీ భవన్ దగ్గర పోస్టర్ పెట్టుకొని నయవంచన అని ఒక దుకాణం పెట్టిండు. దీన్ని తెలంగాణ ప్రజలు విశ్వసించారని భారతీయ జనతా పార్టీ మేము భావిస్తా ఉన్నాం.